రిషి ఆటో డ్రైవ్ చేయడానికి ఆటోలో కూర్చుంటాడు. అంతలో వస్తారా కూడా వచ్చి వెనకాల కూర్చుంటుంది. మేడం గారు, మీరేంటి ఆటోలో, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటాడు రంగా. ఇక్కడికే, చిన్న పనుంది, పదండి అని అంటుంది వస్తారా. సరే మేడం గారు అని వస్తారని ఆటోలో తీసుకువెళ్తూ ఉంటాడు రంగా. దారిలో ఒక కొబ్బరి బొండాల షాప్ కనిపిస్తూ ఉంటుంది. అంతలో వస్తారకి ఒక ఆలోచన వస్తుంది. కొబ్బరి బొండాలు తాగితే మా జ్ఞాపకాలు గుర్తు చేసినట్టుంటుంది రిషి సార్కి. ఖచ్చితంగా రిషి సార్ తొందరలోనే రిషి సార్ అని ఒప్పేసుకుంటారు అని. సార్ 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 ఇక్కడ ఆపండి అని అంటుంది. ఇక్కడ ఎందుకు మేడం అని అంటాడు రిషి. ఏం లేదు సార్, కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా, కొబ్బరి బొండాలు తాగుదాము అని అంటుంది వస్తారా. ఓ, దాహంగా ఉందా మేడం అని అంటాడు రిషి. రిషి ఆటో ఆఫ్ చేస్తాడు. వస్తారా ఆటోలో నుంచి కిందకు దిగి కొబ్బరి బొండాల దగ్గరికి వచ్చి, భయ్యా ఒక 2 మంచి లేత బొండాలు కొట్టు అని అంటుంది. అంతలో రిషి కూడా వస్తారా పక్కకొచ్చి నిలబడతాడు. భయ్యా నీళ్ళు మాత్రమే కాదు, కొబ్బరి కూడా ఉండాలి అని అంటుంది. సరే మేడం అని 2 మంచి లేత కొబ్బరి ఉండే బొండాలు చూసి కొట్టేసి వాళ్ళిద్దరికీ ఇస్తాడు అతను. రిషి ఏ రియాక్షను లేకుండా తాగుతూ ఉంటాడు. సార్ ఏంటి ఏం మాట్లాడట్లేదు అని వస్తారని. సార్, ఈ కొబ్బరి బొండాల్లో పొటాషియం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తాయి అని అంటుంది చాలా సంతోషంగా. అలా కొబ్బరి బొండాల్లోని ప్రాముఖ్యతలన్నింటినీ చెబుతూ చాలా సందడిగా అల్లరి చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది వస్తారా. ఆ రిషి సార్ ఎవరో కానీ దండం పెట్టాలి మిమ్మల్ని భరించినందుకు అని అంటాడు రిషి. చేతులు పెట్టి కొబ్బరి బొండం పట్టుకుని దండం పెడుతూ. వస్తారాకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది, చాలా హర్ట్ అయిపోతుంది. కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది. ఏంటి సార్, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? అసలు ఎందుకు ఇలా మారిపోయారు సార్ మీరు అని వస్తారా చాలా బాధపడుతూ ఉంటుంది. వస్తారా బాధపడడం గమనించిన రంగా, అయ్యో మేడం గారు, ఎందుకు మేడం గారు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు బాధపడుతున్నారు అని అంటాడు. ఏం లేదులేండి అని వస్తారా కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. మేడం గారు, నేనేదో సరదాగా అన్నా, దానికి మీరు ఫీల్ అయ్యారా? ఫీల్ అయ్యి ఉంటే సారీ మేడం గారు అని అంటాడు. మీరు ఇప్పుడు అన్నది నన్ను కాదు, నా వ్యక్తిత్వాన్ని అని వస్తారా డబ్బులు ఇచ్చేసి కొబ్బరి బొండాలు అతనికి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. మేడం గారు, ఏదో సరదాగా అన్నానండి, వాటిని పట్టించుకోవద్దండి, ప్లీజ్ అండి, రండి నేను డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు రంగా. నన్ను కాపాడి ఇప్పటి వరకు చాలా సహాయం చేశారు, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని వస్తారా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటి మేడం గారు అలా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తారు అని అంటాడు రంగా. ఎక్కడికి వెళ్ళాలో మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. మీరు నా రిషి సార్ కాదు అని తెగేసి చెప్తున్నారు కదా, మీరు రంగాగానే ఉండండి అని వస్తారా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మేడం గారు, మీరు అలా వెళ్ళిపోతే ఎలా? ఇంటికి వెళ్ళిన తర్వాత నానమ్మ మీ గురించి అడిగితే నేనే సమాధానం చెప్పాలి అని అంటాడు రంగా. వస్తారా ఒక్క క్షణం ఆగుతుంది. మీ మనసు అడుగుతుందేమో అనుకున్నా, మీ నానమ్మ గారు అడుగుతారా? వెళ్ళిపోయాను అని చెప్పండి, మీకెవ్వరికీ ఏమీ కానిదాన్ని నేను మీ ఇంట్లో ఎందుకు ఉండాలి అని అనుకుంటూ ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మేడం గారు, అది కాదు మేడం గారు అని రిషి వెంటబడుతూ ఉంటాడు. సార్, మీరు నా కోసం ఒక్క అడుగు ముందుకేసినా నేను చచ్చిపోయినంత ఒట్టు, నా వెనకాల రావద్దు అని వస్తారా వెళ్ళిపోతూ ఉంటుంది. రంగా ఇంకా బాధగా అలా చూస్తూ ఉంటాడు వసుని. వస్తారా బాధగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే రౌడీలు వస్తారని చూస్తారు. రేయ్, మొన్న తప్పించుకుంది కదరా మన చేతుల్లో నుంచి, ఆ అమ్మాయే ఏ అమ్మాయి, ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో చూద్దాము, ఇప్పుడు ఎలా అయినా సరే ఈ అమ్మాయిని పట్టుకుని చంపి సారొచ్చేలోపు ఆ గోతులో పూడ్చిపెట్టాలరా అనుకుంటూ వస్తారని వెంబడిస్తూ ఉంటారు. వస్తారా రౌడీలు వెనకాల వస్తున్నారు అని గమనించుకొని ఇంకా పరిగెడుతూ ఉంటుంది. రౌడీలు కూడా పరిగెడుతూ ఉంటారు. కొంత దూరం పరిగెట్టిన తర్వాత వస్తారా ఆలోచించుకుని నేను ఎందుకు పరిగెట్టాలి అని ఆగిపోతుంది. రౌడీలు కూడా పరిగెట్టేవాళ్ళు ఆగిపోతారు. అదేంట్రా ఆ అమ్మాయి పరిగెట్టేది ఆగిపోయింది అంటే తనను కాపాడడానికి ఎవరైనా వచ్చుంటారా, అందుకే ఆగిపోయిందా? కొంపదీసి మొన్నొచ్చిన వాడే వచ్చుంటాడా అని అనుకుంటూ ఉంటారు రౌడీలు. చుట్టూ చూస్తారు, ఎవరు ఉండరు. ఎవరు లేరు కదరా, మరి ఎందుకు ఆ అమ్మాయి ఆగిపోయింది అని అనుకుంటూ ఉంటారు. ఏమోరా, ఎందుకు ఆగిందో మనం దగ్గరికి వెళ్ళి
అడిగితే పోలే అని అంటాడు ఇంకో రౌడీ. రే, మనం ఎందుకు వచ్చాంరా? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపాలి, మన పని అది. ఆ అమ్మాయిని వివరాలు కనుక్కోవడం కాదు అని అంటాడు ఇంకో రౌడీ. రే, అమ్మాయి ఎలాగో ఆగే ఉంది కదరా, మనం వెళ్ళి కిడ్నాప్ చేసి మొన్న తీసిన గోతులో బొమ్మ పెట్టాం కదా, ఆ బొమ్మను తీసేసి ఈ బొమ్మను పెట్టేద్దాం అని అంటాడు ఇంకో రౌడీ. అలా వస్తారా దగ్గరికి వస్తారు ఆ రౌడీలు. వస్తారని రౌండప్ చేస్తారు రౌడీలు. వస్తారా అలా ధైర్యంగా చూస్తూనే ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, అంత ధైర్యంగా ఉన్నావు? ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. మొన్నంటే ఒకడొచ్చి కాపాడాడు, సేఫ్ అయిపోయావు. ఇప్పుడు నిన్ను సేఫ్ అవ్వనివ్వము, ఖచ్చితంగా నీ కోసం తవ్విన గోతిలో పాతి పెట్టి తీరుతాము అని అంటారు రౌడీలు. ఇప్పుడేంటి, నన్ను చంపేయాలి అంతే కదా, చంపేయండి అని అంటుంది వస్తారా. రౌడీలు బిత్తరపోయి అలానే చూస్తూ ఉంటారు. ఏంటి, చంపేయమని అంత ధీమాగా చెప్తున్నావేంటి అని అంటారు రౌడీలు. అవును, నేను నిజమే చెప్తున్నాను. మీరు నన్ను చంపాలి, నాకు బ్రతకాలనేం లేదు, నాకు చచ్చిపోవాలనే ఉంది. కానీ ఆత్మహత్య అనేది చాలా పాపం, దేవుడు కూడా క్షమించడు. అందుకే మీరన్నా చంపేసి ఆ పుణ్యం కట్టుకోండి అని అంటుంది వస్తారా. రౌడీలకి ఏమీ అర్థం కాదు, తలగొక్కుంటూ ఉంటారు. ఇదేంట్రా, ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటారు రౌడీలు. అంటే నువ్వు వాలంటరీగా చచ్చిపోతావా అని అంటారు రౌడీలు. అవును అని అంటుంది వస్తారా. సరే పద అని వస్తారని తీసుకువెళ్తూ ఉంటారు రౌడీలు. అంతలో రంగా వస్తారని రౌడీలు తీసుకువెళ్ళడం చూస్తాడు. అదేంటి మేడం గారు, రౌడీలకి చిక్కారా, రౌడీలు తీసుకువెళ్తున్నారేంటి అని ఆటోలో ఆ రౌడీల వ్యాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. వస్తారని స్పాట్కి తీసుకొస్తారు రౌడీలు. వస్తారా వ్యాన్ దిగి చుట్టూ చూస్తుంది. రౌడీలు కూడా వ్యాన్ దిగి, మొన్న నిన్ను చంపి ఇక్కడే పాతి పెట్టాలి అనుకున్నాం, నువ్వు మిస్ అయ్యేసరికి నీ ప్లేస్లో బొమ్మను పాతి పెట్టాం, ఇప్పుడు ఆ బొమ్మను తీసి నిన్ను పెడతాము అని అంటారు రౌడీలు. అమ్మో, ఏంటి, నన్ను బ్రతికుండగానే కప్పెట్టేస్తారా అని అంటుంది వస్తారా. అవును, అప్పుడు నువ్వు ఎలాగో చస్తావు కదా అని అంటారు రౌడీలు. అమ్మో, నేను అలా చూడడం నాకు ఇష్టం లేదు, ఊపిరాడక చచ్చిపోతాను అని అంటుంది వస్తారా. చచ్చాక ఎలాగో ఊపిరి ఉండదు కదా అని అంటారు రౌడీలు. చచ్చిపోయిన తర్వాత ఊపిరి లేకపోవడం వేరు, బ్రతికుండగానే మట్టిలో కప్పబడి ఊపిరాడకుండా చచ్చిపోవడం వేరు కదా. నాకు అలా చనిపోవడం ఇష్టం లేదు. కనీసం చచ్చిపోయేటప్పుడు కూడా సేఫ్గా చచ్చిపోకపోతే ఎలా? అమ్మో, నాకు భయం, నేను అలా చచ్చిపోను అని అంటుంది వస్తారా. మరెలా చచ్చిపోతావు అని అంటారు రౌడీలు. అంటే కాళ్ళు విరగకూడదు, చేతులు విరగకూడదు, ఒక్క గాయం కూడా తల మీద కానీ ఎక్కడ తగలకూడదు, కానీ ప్రాణం మాత్రం పోవాలి, సింపుల్గా చనిపోవాలి, నేను చచ్చిపోతున్నట్టు నాకే తెలియకూడదు, అలా అని చిన్న గాయం కూడా కాకూడదు, అలా చనిపోవాలి అని అంటుంది వస్తారా. ఈ ప్రపంచంలో అలా చచ్చిపోవడం కష్టం అని అంటారు రౌడీలు. నాకు అలానే చచ్చిపోవాలి, ఇది నా ఆఖరి కోరిక అనుకోండి అని అంటుంది వస్తారా. ఆఖరి కోరికంటే తీర్చాలి, ఎలా చంపాలి అని రౌడీలందరూ ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద రౌడీ కూడా, ఇదిగో ఈ యాపిల్ తిను, మేము ఆలోచిస్తూ ఉంటాము అని యాపిల్ ఇస్తాడు వస్తారాకి. వస్తారా యాపిల్ తింటూ చక్కగా కూర్చుని చుట్టూరు చూస్తూ ఉంటుంది. రౌడీలు మాత్రం ఎలా చంపాలి గాయం కాకుండా, తన ప్రాణం పోతుందని తనకే తెలియకుండా ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా పక్క నుండి రిషి వింటాడు, అంతా చూస్తాడు. వస్తారా చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ వింటాడు. అసలు ఏమనుకుంటుంది, చచ్చిపోవాలని వాలంటీర్గా రౌడీలతో వచ్చేస్తుందా, అసలు ఈ వస్తారని ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అంతలో వస్తారా యాపిల్ తింటూ, ఆలోచించారా, ఇంకా ఎంత టైం ఆలోచిస్తారు, త్వరగా చంపేసి త్వరగా వెళ్ళండి, ఇంటి దగ్గర మీ వాళ్ళందరూ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని అంటుంది వస్తారా. రౌడీలందరూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఏంటి మేడం గారు, మీరు మిమ్మల్ని చంపమని మా కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు, మీరు ఎంత మంచివారు అని వస్తారా చుట్టూ చేరి కింద కూర్చుని, మేడం గారు మిమ్మల్ని చంపాలనిపించడం లేదు మేడం గారు అని అంటారు. అలా ఎలా చంపకుండా ఉంటారు, మీరు చంపుతారని నేను ఫిక్స్ అయ్యాను, మీరు చంపాల్సిందే అని అంటుంది వస్తారా మొండిగా. రిషికి కోపం వస్తూ ఉంటుంది. అసలు ఈ వసుధారని అని పిడుకులు బిగిస్తూ ఉంటాడు. వస్తారా అలా అనేసరికి పెద్ద రౌడీ కూడా మారిపోయి, మేడం గారు మా కిరాయి ఇచ్చిన వాడికి మేము ఏదోటి చెప్పుకుంటాం, మీరు వెళ్ళిపోండి మేడం గారు అని అంటారు. ఎక్కడికి వెళ్ళాలి నేను, మీరు నా కోసం ఒక ఇల్లుని రెడీ చేసి పెట్టారు, మీరు నన్ను త్వరగా చంపేస్తే నేను ఆ ఇంట్లో ఉంటాను అని అంటుంది వస్తారా.
రిషికి అయితే చాలా కోపం వచ్చి ఇంకా అక్కడికి వచ్చేస్తాడు. మీ అందరికీ కిరాయి ఇచ్చింది ఎవడరా అని అంటాడు రిషి కోపంగా. వాళ్ళకెవరో కిరాయి ఇస్తే మీకెందుకండి, మీ దారిని మీరు వెళ్ళండి అన్నా, మీరు ప్లాన్ చేయండి అన్నా అని అంటుంది వసు యాపిల్ తింటూ. రిషికి వసుని కొట్టాలి అన్నంత కోపం వస్తూ ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. కోపంగా చూస్తూ ఉంటాడు వసు వంక. వసు మాత్రం అవేమీ పట్టించుకోకుండా యాపిల్ తింటూ ఉంటుంది. దీనికి నెక్స్ట్ పార్ట్ రేపు పెడతానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.